చేపలు, రొయ్యలు లాంటి మత్స్య ఉత్పత్తులను తినాలనే కోరిక మాంసాహార ప్రియుల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ చేపల మార్కెట్లో ఉండే అపరిశుభ్ర వాతావరణం, పరిస్థితుల ప్రభావం వల్ల జీవచాపల్యం తగ్గించుకుంటున్నారు. అలాంటి వారికి మంచి ఉత్పత్తులను అందించేందుకు మత్స్యకారులు చర్యలు చేపట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గుంటూరు జిల్లా కీలక భూమిక పోషిస్తోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని ఆహార అలవాట్లకు తగినట్టే నగర వాసనలు ఈ జిల్లాలోనే గుబాళిస్తుంటాయి. ఇక్కడ అందుబాటులో ఉండే చేపలు జిహ్వ చాపల్యం తీరుస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రకాల మీనాలు, రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకుముందు కేవలం ఆదివారం మాత్రమే తాజా చేపలు, రొయ్యలు దొరికేవి. మిగతా రోజుల్లో ఇంట్లో వండుకోవాలనుకున్న వీటి లభ్యత తక్కువగానే ఉండేది. దీనివల్ల హోటళ్లు, దాబాలను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేకపోయేది. ప్రస్తుతం పరిస్థితి మారింది. నగరంలో రోజూ 20 కేజీల విక్రయాలతో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు రోజూ 50 నుంచి 60 కేజీల దాకా పెరుగుతోంది. శుద్ధి చేసిన మత్స్య ఉత్పత్తుల వ్యాపారం జిల్లాలో కుటీర పరిశ్రమగా విస్తరిస్తోంది. సరైన పద్ధతుల్లో చేపలు, రొయ్యలను ఉంచకుండా విక్రయిస్తే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముందని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లలో ఉంచి అమ్మకాలు సాగించే చేపలు, రొయ్యలు రుచిగా ఉండవనేది అపోహ మాత్రమేనని చెబుతున్నారు. ఈవేళ దీన్ని ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అంటున్నారు అందరూ కూడా. 20 లక్షల దాన్ని 40 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా గత 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం దేశంలోనే ఒక ఫిషరీస్ పాలసీస్ తోటి ముందుకు వచ్చింది. 0 టెంపరేచర్లోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే చేపలన్నీ కూడా పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు కూడా ఐస్ బాక్స్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టి తదుపరే మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి క్వాలిటీతోటి చేపలు కన్జ్యూమర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి వెళ్ళి ఆ చేపలు, ఆ రొయ్యలు ఎలా చేయాలో తెలియక ఆ ప్రాసెస్ని చాలామంది ఆ ప్రాసెస్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. ఒక హైజీనిక్ వాతావరణంలో నేను ప్రాసెస్ చేసి ఒక రెడీ టు కుక్ నేను ఈ విధంగా బోన్ తీసేసి శుభ్రంగా మీరు ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఒక నీళ్ళలో వేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చూసి దాన్ని మీరు వండుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, ఆరోగ్యంగా మంచి చేపలు ఇవి అందించబడనండి. అపోలో ఫిష్గా పేరొందిన తిలాపియా, రోహు, కట్ల, కొరమీను, బొమిడాయి, ఫంగస్ వంటి చేపలు సహా టైగర్ రొయ్యలు, బొచ్చ వంటి రకాలకు గుంటూరు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. 18 డిగ్రీల శీతలీకరణతో సీల్డ్ ప్యాకెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. మార్కెట్కు వెళ్లి శుభ్రం చేయించి తీసుకురావటం ఇన్నాళ్లు ఇబ్బందికరంగా ఉండేది. వంటకు సిద్ధం చేసి అందుబాటులో ఉంచడం వల్ల తేలిగ్గా మాంసాహార ప్రియులు వీటిని ఇళ్లకు తీసుకువెళ్లి వంటకు నేరుగా వండుకుంటున్నారు. నెల్లూరు, భీమవరం తదితర ప్రాంతాల నుంచి సరుకు తెప్పించి ఈ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఇంట్లో చేయడానికి ఆడవాళ్ళు ఇష్టపడరు. ఈ బాగుంటాయని ఫ్రెష్గా తీసుకెళ్ళి వండుకోవడానికి వచ్చామండి. చేపలు 200, రైలు 300 అండి. తీసుకెళ్ళి ఫ్రెష్గా వండుకుంటామండి. అమ్మడగానే ఇంకెక్కడ దొరక పరిశుద్ధ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. శీతలీకరణ విధానం అమల్లోకి వచ్చాక అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.